హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి మెడవిరుపు. ఇది ముఖ్యంగా బిర్రుపొట్ట దశ నుండి పూత సమయం మరియు గింజ పాలు పోసుకునే సమయంలో ఎక్కువగా ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. బిర్రుపొట్ట దశలో దీని లక్షణాలు మనం చూసుకున్నట్టయితే పోటాకు పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి నూలుకండే ఆకారంలో ఏర్పడడం జరుగుతుంది. నూలుకండే ఆకారంలో దీని మచ్చలు మనకు ఏర్పడ్డాయంటే మనకు మెడవిరుపు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉండడం జరుగుతుంది. మరియు దీని లక్షణాలు వెన్నులు బయటకు వచ్చే సమయంలో వెన్నుల వెంబడి నల్లటి శిలీంధ్ర బీజ సముదాయాలు ఏర్పడి దీని అనుకూల సమయంలో మెడవిరుపు జరిగి వీటి నుండి ఎలాంటి గింజలు రాక తాలుగింజలుగా మారడం జరుగుతుంది. ఇది రావడానికి మేజర్గా మన కారణాలు వచ్చేసి మనకు వాతావరణ పరిస్థితులు ఒకటని చెప్పుకోవచ్చు. మరియు యూరియా అధికంగా వాడడం కూడా ఒక ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. మరియు మనకు గాలిలో అధికంగా తేమ ఉండడం కూడా ఒక కారణం అనేది మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము పొటాష్ కూడా వాస్తవానికి మనం స్టార్టింగ్ నుంచి కూడా మనము నాటు వేసే దశ నుంచి కూడా పూత సమయంలో కానీ పొటాష్ కూడా మొత్తానికి మనం పొలానికి వేయకపోవడం కూడా మేజర్గా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొటాష్ వేయడం వల్ల రోగనిరోధక శక్తి అనేది మొక్కకు అందడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి తెగుళ్ళు కూడా రాకుండా మనకు నివారించడం జరుగుతుంది కాబట్టి పొటాష్ కూడా వేయకపోవడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. మరియు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది వాస్తవానికి మనకు రబీలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కానీ మనకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనకు వానాకాలంలో కూడా ఇది అటాక్ కావడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు తొలి దశలోనే మనం స్ప్రే చేసుకోవడానికి మంచి మందులు వచ్చేసి ముందుగా తొలి దశలో స్ప్రే చేసుకునే మందులు నాగార్జున కంపెనీ వారి సివికు. ఇందులో ట్రైసోక్లైజోలు ఉండడం జరుగుతుంది. ఒక ఎకరానికి 120 గ్రాములు అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు టాటా కంపెనీ వారిది మనకు ఫ్యూజివన్. ఇందులో టెక్నికల్ వచ్చేసి ఐసోప్రొతిలిన్ ఉండడం జరుగుతుంది. ఒక ఎకరానికి 300 ml అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండోఫిల్ కంపెనీది మెర్జరు. దీంట్లో ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ ఉండడం జరుగుతుంది. ఒక ఎకరానికి 500 గ్రామ్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండోఫిల్ కంపెనీదే ఇంప్రెషన్. ఇందులో కూడా ట్రైసైక్లోజోలును హెక్సాకోనాజోలు ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 200 గ్రాములు అయితే సరిపోతుంది. ఇది మనకు తొలి దశలోనే మనం స్ప్రే చేసుకోవడానికి మంచి మందులు తక్కువ ఖర్చు లోపట. నెక్స్ట్ మనకు కనబడ్డ తర్వాత కూడా మనం ఇంకా స్ప్రే చేసుకోవడానికి మనకు ముందుగా వచ్చేసి కోటెవా వాళ్ళది గెలీలియా సెన్సా. ఇందులో ట్రైసైక్లోజోలోను పికాక్సోస్ట్రోబిన్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 400 ml. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున కంపెనీ వారి స్లోగన్. ఇది కూడా సేమ్ గెలీలియా సెన్సా టెక్నికల్ కాబట్టి ఇది కూడా ఒక ఎకరానికి 400 ml అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అజోట్రిక్స్. దీనిలో అజోక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ ఉండడం జరుగుతుంది. ఇది కూడా ఒక ఎకరానికి మనకు 250 ml అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నాటివోలో మనకు టెబుకోనాజోలను ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఉండడం జరుగుతుంది. ఒక ఎకరానికి ఇది 100 గ్రాములు అయితే సరిపోతుంది. మనకు మేజర్గా ఏంటంటే తొలి దశల్లోనే మనం గుర్తించి దీనికి కరెక్ట్గా మనం మందులు స్ప్రే చేసుకునే ఉంటే మనం చాలా వరకు నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఎందు గురించి అంటే పంట మొత్తం కాలంలో మనకు మెడవిరుపు వచ్చిందంటే పంట దిగుబడి అనేది చాలా తగ్గడం జరుగుతుంది కాబట్టి రైతన్నలు ఖచ్చితంగా గమనించాలి. మళ్ళొకటి ఏంటంటే మనకు మేజర్గా ఈ పూత సమయంలో ఎటువంటి మందులు స్ప్రే చేసినా కానీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మరియు మనకు ప్రతి ఒక్కటి కూడా టైం లోపల ముందస్తుగానే స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది కాబట్టి మీ రైతన్నలందరూ ఇది ఖచ్చితంగా గమనించగలరు.
అని నేను మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మరియు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ ఎందుకంటే నాకు ఎంతో సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. మళ్ళొకటి ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ కావడానికి, ఎక్కువ మంది చూడడానికి కూడా అవకాశం ఉండడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.